చెట్లు సమాజానికి ఎంత అవసరమో అందరికీ తెలుసు. అందుచేత దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీకు అందుబాటులో ఉన్న ప్రదేశంలోనే మొక్కలు నాటండి, పర్యావరణాన్ని కాపాడండి. సమాజం మొత్తం కూడా పచ్చగా ఉండేలా మీ వంతు కృషి చేస్తారని నరజాతి మనుగడకు ఆధారం చెట్లు నాటండి, వేల వేలుగా నేల ఈనినట్లు. నరజాతి మనుగడకు ఆధారం చెట్లు నాటండి, వేల వేలుగా నేల ఈనినట్లు. ధరణి గర్భమున చెట్లుగా పుట్టి చల్లని ఒడిలో పక్షులు పెంచి, ధరణి గర్భమున చెట్లుగా పుట్టి చల్లని ఒడిలో పక్షులు పెంచి, వానకు చలికి ఎండ తాకిడికి రక్షణనిచ్చును గొడుగువలే. వానకు చలికి ఎండ తాకిడికి రక్షణనిచ్చును గొడుగువలే. భూసారాన్ని రక్షించి వేళకు వర్షం రప్పించి, భూసారాన్ని రక్షించి వేళకు వర్షం రప్పించి, పచ్చని వన్నెలు తెచ్చును జగతికి. నరజాతి మనుగడకు ఆధారం చెట్లు నాటండి, వేల వేలుగా నేల ఈనినట్లు. వేప చెట్టు పాపవు ఎలగా ఆట బొమ్మగా పెళ్లి పందిరిగా పల్లకిగా, పాపవు ఎలగా ఆట బొమ్మగా పెళ్లి పందిరిగా పల్లకిగా, జాలరి తెప్పగా కుమ్మరి సారెగా తాతయ్య చేతి కర్రగా, జాలరి తెప్పగా కుమ్మరి సారెగా తాతయ్య చేతి కర్రగా, జీవితాంతము తోడు నీడై ప్రాణములుడిగిన కాష్టము తానై, జీవితాంతము తోడు నీడై ప్రాణములుడిగిన కాష్టము తానై, పరుల సేవలో అంకితమైనవి నరజాతి మనుగడకు ఆధారం చెట్లు నాటండి, వేల వేలుగా నేల ఈనినట్లు. కలుషిత గాలిని శుభ్రం చేసి ప్రాణవాయువును అందించు, కలుషిత గాలిని శుభ్రం చేసి ప్రాణవాయువును అందించు, కమ్మని పూలు పండ్లు కాయలు కానుకగా మన ఆకలి తీర్చు, కమ్మని పూలు పండ్లు కాయలు కానుకగా మన ఆకలి తీర్చు, జీవకోటికి జీవం పోసి ప్రకృతి ధర్మం పాటించేది, జీవకోటికి జీవం పోసి ప్రకృతి ధర్మం పాటించేది, చెట్లను నరికిన బ్రతుకు నరకమౌ. నరజాతి మనుగడకు ఆధారం చెట్లు నాటండి, వేల వేలుగా నేల ఈనినట్లు. మనము భుజించు పండ్లు ఫలాలు పెద్దలు పడిన శ్రమ ఫలితాలు, మనము భుజించు పండ్లు ఫలాలు పెద్దలు పడిన శ్రమ ఫలితాలు, ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటితే అవి ఏరే పటి పసిడి పంటలు, ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటితే అవి ఏరే పటి పసిడి పంటలు, ఎండిన బ్రతుకులు పచ్చబడుటకై భావితరాల భవితవ్యంకై, ఎండిన బ్రతుకులు పచ్చబడుటకై
భావితరాల భవితవ్యంకై చెట్లను పెంచుటే మన కర్తవ్యం. నరజాతి మనుగడకు ఆధారం చెట్లు. నాటండి వేల వేలుగా నేల ఈనినట్టు. నరజాతి మనుగడకు ఆధారం చెట్లు. నాటండి వేల వేలుగా నేల ఈనినట్టు. ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటితే అవి ఏ రేపటి పసిడి పంటలు. ఎండిన బ్రతుకులు పచ్చబడుటకై భావితరాల భవితవ్యంకై. ఎండిన బ్రతుకులు పచ్చబడుటకై భావితరాల భవితవ్యంకై చెట్లను పెంచుటే మన కర్తవ్యం. నరజాతి మనుగడకు ఆధారం చెట్లు. నాటండి వేల వేలుగా నేల ఈనినట్టు. నరజాతి మనుగడకు ఆధారం చెట్లు. నాటండి వేల వేలుగా నేల ఈనినట్టు. భావితరాల భవితవ్యంకై చెట్లను పెంచుటే మన కర్తవ్యం. నరజాతి మనుగడకు ఆధారం చెట్లు. నాటండి వేల వేలుగా నేల ఈనినట్టు. నరజాతి మనుగడకు ఆధారం చెట్లు. నాటండి వేల వేలుగా నేల ఈనినట్టు. అనుకూల జీవన విధానాన్ని అలవరుచుకుంటానని సమస్త జీవరాశుల పట్ల ప్రేమతో కరుణతో బాధ్యతతో ఉంటానని నివాసయోగ్యమైన ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఆల్రెడీ మేము ఇక్కడ మన కేవీ స్కూల్ స్టూడెంట్స్ తోటి లాస్ట్ వీకే చేసాము సార్ మియావాకి విజిట్, ప్లస్ వనదర్శినిలో ఇంకొకటి రిజర్వ్ ఫారెస్ట్ డిక్లరేషన్ వాళ్ళకు స్కిట్ కూడా చేశారు. అసలు రెవెన్యూ ల్యాండ్ని మనము ఎలా తీసుకొని దాన్ని ఒక రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్గా డిక్లేర్ చేస్తాము, అందులో వాళ్ళు క్లెయిమ్స్ ఎలా డిస్పోజ్ చేస్తారు అని కూడా ఒక స్కిట్ చేశారు. 60 కట్టారు సార్. ఇప్పుడు మనం టోటల్గా ఒక ఆర్ఏ బ్లాక్ జనరల్గా ఉన్న రెవెన్యూ ల్యాండ్ని ఎలా ప్రీవియస్లీ ఒక రిజర్వ్ ఫారెస్ట్గా డిక్లేర్ చేసాము. డిక్లేర్ చేసే క్రమంలో ఉన్న రైట్ని వాళ్ళు ఎలా రిజాల్వ్ చేసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొంతమందికి రైట్ ఆఫ్ వే ఉంటుంది. సో ఇదంతా పిల్లలకి తెలియాలన్నట్టుగా రిజర్వ్ ఫారెస్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళతోటి ఒక స్కిట్ చేయించాము. ఫారెస్ట్ అని చెప్పించాము. కేవీ స్కూల్ లాస్ట్ వీక్ చేసాము. ఇది నారేప సార్. ధ్వజస్తంభంకి ఎందుకు యూజ్ చేస్తామంటే మనం ధ్వజస్తంభంతో తొందరగా మార్చము. చాలా రోజులు డ్యూరబుల్ గా ఉండాలి, అంటే చెదలు పట్టుకోకూడదు, అండ్ అది డ్యూరబిలిటీ ఉండాలి, అండ్ ఈజీగా కూడా మనము ఇట్లాంటి ఈ టింబర్ ఏంటి అంటే చాలా గట్టిదన్నమాట. పెస్ట్ అటాక్ నుంచి తన్ని కాపాడగలదు, అండ్ అట్ ద సేమ్ టైం ఎక్కువ రోజు మన్నగలదు. కాబట్టి ఈ ట్రీని మనము ధ్వజస్తంభం కోసం యూజ్ చేస్తాం. ఇది నారేప. అండ్ అట్ ద సేమ్ టైం మీరు అబ్జర్వ్ చేసుకుంటూ వచ్చినప్పుడు బెరడు ఆఫ్ మీరు అబ్జర్వ్ చేసిన ప్రతి చెట్టు ఒక బెరడు వేరుగా ఉంది. ఇది బెరడు ఎలా ఉంది, ఆల్మోస్ట్ చిన్న బ్లాక్స్ లాగా ఉందన్నమాట. సో మనము ఈ ఆకులని బేస్ చేసుకొని బెరడును బేస్ చేసుకొని కూడా ట్రీస్లో డిఫరెన్షియేషన్ చేస్తామన్నమాట. దేనికి వాడతారు? ధ్వజస్తంభం. దేంట్లో ధ్వజస్తంభం? ధ్వజస్తంభం అంటే ఎక్కడ ఉంటుంది? దేవాలయాల్లో ఉంటుంది ధ్వజస్తంభం. దానికి వాడతారు. ఎందుకంటే నిటారుగా ఉంటుంది, హైట్ ఉంటుంది, టాలెస్ట్ ఉంటుంది అన్నట్టు. ఎక్కువ రోజులు ఉంటుంది. దీని ఏదమ్మా సైంటిఫిక్ నేమ్? హార్డ్వికే బైనెటా. ఇంపార్టెంట్ టాపిక్. అండ్ ఫారెస్ట్ ఫైర్స్. మన ఫారెస్ట్ డిగ్రేడ్ అవ్వడానికి మేజర్ రీజన్ ఎవ్రీ ఇయర్ జరిగే ఫైర్, ఫారెస్ట్ లో జరిగే ఫైర్. సో ఫారెస్ట్ లో ఫైర్ ఎలా జరుగుతుంది? చాలా 1% మాత్రమే న్యాచురల్ ఫైర్, 99% మన హ్యూమన్స్ చిన్న మిస్టేక్స్ వల్ల జరుగుతున్న ఫైర్. ఓకే, సో ఇప్పుడు ఈ ఫైర్ జరిగినప్పుడు మీకు ఒక డెమాన్స్ట్రేషన్ చూపిస్తాము. ఎలా
ఫారెస్ట్ ఆఫీసర్స్ ఆ ఫైర్ ని ఆపుతారు చెప్తూ సో ఫైర్ వల్ల మనకి ఏమవుతుంది అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఫైర్ లైన్ ఆపడానికి ముందు, ఫైర్ జరిగేటప్పుడు ఒకటి, ఫైర్ జరిగే ముందు మనం ఎటువంటి చర్యలు తీసుకుంటాం. మాకు మార్చి నుంచి ఫారెస్ట్ ఫైర్స్ స్టార్ట్ అయిపోతాము. డిసెంబర్ నుంచి ఫైర్ లైన్స్ అనేవి క్రియేట్ చేస్తాం ఫారెస్ట్. ఫైర్ లైన్స్ అంటే ఏంటంటే ఫైర్ లైన్ క్రియేట్ చేస్తాం. అంటే ఇప్పుడు చూడండి, ఈ 3 meters విడ్త్ లో ఒక ఏరియాని క్లియర్ చేస్తాము. కనెక్షన్ కాదండి, దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, మన దగ్గర వాటర్ లేదు, మన దగ్గర ఏం లేదు, మట్టి పోయొచ్చు, దగ్గరలో ఉన్న మట్టిని పోస్తాము, లేదా పచ్చి కొమ్మల్ని వెంటనే చంపేసి దాని మీద కొట్టేస్తాం. అట్లా ఫారెస్ట్ ఫైర్ని ఆపడానికి ప్రయత్నిస్తాం. ఇదేంటి, ఇది ఇంకా చిన్నగా ఉంది కాబట్టి ఆపగలుగుతుంది. ఓకే, మెల్లగా 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 మెల్లగా. గౌరవనీయ జిల్లా కలెక్టర్ యాదాద్రి భువనగిరి జిల్లా గారిని వనదర్శిని వృక్ష పరిచయ కార్యక్రమాన్ని ఉద్దేశించి తన అమూల్యమైన సమాజంలో ఒక్కొక్క శాఖ యొక్క వాళ్ళు చేస్తున్నటువంటి విధులు, దాని యొక్క దాని విషయాలని అందరికీ ఎకరవ చేయడానికి ఒక మంచి ప్లాట్ఫామ్. కానీ ఎక్సలెంట్ ఇటువంటి అనేది ఈ శాస్త్రీయ నామాలు చాలా అవసరం. ఎందుకంటే ఆవిడ ఒక మాట క్లియర్గా స్థూలంగా మనకు చెప్పడం జరిగింది. ఇంత సక్సెస్ఫుల్గా జిల్లా అటవీ శాఖాధికారి గారు చేపట్టడం అది చాలా శుభసూచకం. వీటన్నిటికీ అందరూ ఓపికగా ఉన్నందున యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ తర్వాత ఏర్పాటైన ప్రభుత్వం సంవత్సర కాలం అవుతున్న సందర్భంగా విజయోత్సవాలు అనేటటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు అటవీ శాఖ తరఫున వృక్ష పరిచయం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా మీరంతా కూడా విద్యార్థులు, భావి భారత పౌరులు, మీరు ఈ వృక్షాల గురించి తెలుసుకొని కుటుంబం మీ యొక్క తల్లిదండ్రులకు కూడా వృక్షాల యొక్క ప్రాధాన్యత తెలియజేసి భవిష్యత్తు పెట్టుకోవాలి. అట్లీస్ట్ చిన్నదన్నా మనం సాధించగలుగుతాం. అర్థమవుతుందా? మీరు ఆర్చరీ చూసిరా, గేమ్ బాణం వేసేది ఆర్చరీ గేమ్. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున మంచి కార్యక్రమం పెట్టినారు. నేను కూడా పిల్లలందరితో కలిసి ఎంజాయ్ చేసిన, వాకింగ్, ట్రెక్కింగ్ అన్ని రకాలుగా అయింది. ఈ కార్యక్రమానికి వృక్ష పరిచయం, వనదర్శిని అంటే చెట్ల విలువ తెలుసుకోవాలా, మొక్కల విలువ తెలుసుకోవాలంటే ఇట్లా మనం ఈ అటవీ శాఖకు సంబంధించినటువంటి అడవుల్లో తిరిగితే పూర్తి అవగాహన వస్తుంది. సో ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన డిఎఫ్ఓ గారు మరియు అతిథులుగా వచ్చినటువంటి అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి గారు, అడిషనల్ డీసీపీ లక్ష్మణ గారు, ఏసీపీ గారు మరియు ఇతర ఇన్స్పెక్టర్స్ మరియు సిఇఓ జెడ్పీ గారు, ముఖ్యంగా మీ అందరికి కూడా ఒక మంచి లెక్చరర్ లాగా ఎఫ్ఆర్ఓ గారు, వారి పేరేంటది చూడండి, నాజియా, గట్టిగా చప్పట్లు కొట్టాలి మనం. చాలా మంచి ఒక లెక్చరర్ లాగా చాలా మంచిగా అందరికి కూడా అర్థమయ్యేటట్టు చెప్పింది. అర్థమైందా? సరునాయుడు నాతో పాటు తిరిగి కనబడుతున్నాడా? రైట్. అయితే మీకు అందరికి ఆకలి అవుతుంది, నేను ఏం మాట్లాడిన ఎక్కువ ఆల్రెడీ చెప్పినారు అడిషనల్ డీసీపీ గారు, తర్వాత అడిషనల్ కలెక్టర్ గారు పూర్తి స్థాయిలో చెప్పినారు. మీకు ఏంటంటే మొక్కల గురించి పూర్తిగా అసలు మనకు రాను మన చదువు అనేది కేవలం పుస్తకాలకి బట్టి పట్టడం, దాన్ని రాయటం, పాస్ కావడం అయిన తర్వాత ఏ మొక్క ఎట్లుంటుంది అనేది తెలియకుండా పోతుంది. ఇంతకుముందు మీరు పెట్టుకునే గోరింటాకు మొక్క తప్ప వేరే ఏ మొక్కలు గుర్తుంచుకునే పరిస్థితి ఉండదు. ఇప్పుడు చూడండి, ఆ ఎఫ్ఆర్ఓ గారు క్లియర్గా మనకి ఏ మొక్క ఎట్లుంటుంది, తర్వాత నారవేప ఎట్లుంటుంది, తర్వాత ఈ విధంగా మొక్కకు తేడా ఎట్లుంటుంది, లీవ్స్ ఎట్లుంటుంది, మారేడు ఎట్లుంటుంది, ఇవన్నీ చెప్పినారు. మీకు ఎక్కడిపైనా గుర్తించే పరిస్థితి ఉంటుంది. మీకు తెలుసో తెలియదు, కొంత సైంటిస్టులు కాదు మామూలు ఊరోళ్ళు కూడా పాతకాలం వాళ్ళు చూస్తే
వేలాది మొక్కల్ని ఇట్లా చూడంగానే చెప్పేస్తారు, ఇమ్మీడియట్గా చెప్పేస్తారు. చాలా వనమూలికలు ఉంటాయి, మన యొక్క రోగాలన్నిటి పారదోలే వనమూలికలన్నీ కూడా అటవీ ప్రాంతంలో చెట్టుకి దీంట్లోనే వృక్షజాతిలోనే ఉంది. సరే, ఇవన్నీ పక్కన పెడితే మీరు మాత్రం బాగా చదవాలా, కష్టపడి చదవాలా, ఇష్టపడి చదవాలా. మీరంతా కూడా 8th 9th వరకు ఉన్నారు, 10th క్లాస్ ఎగ్జామ్స్ కాబట్టి రాలేదు కాబట్టి ఇష్టంతో చదవాలి. ఇది ఎందుకు నాకు రాదు లేకపోతే నాకు గుర్తుండదు అని అనుకోకుండా మీ యొక్క పేదరికం పోవాలంటే కసిగా చదవాలి. చదువు ఒక్కటే. మీకు లక్ష్మీదేవి రావాలంటే సరస్వతి మాత తోడుండాలి, చదువు ఉండాలి. చదువు ఉంటేనే మీ తరతరాలు బాగుపడతాయి. అందుకనే తరతరాల తలరాతల్ని మార్చేది చదువు ఒక్కటే. మీ తరతరాల నుంచి పేదరికం ఉంది, అవునా కదా? ఆ తరతరాల తలరాతలు మార్చాలంటే చదవాలి. చదవాలా, కసిగా చదవాలా. అంటే నేను మా అమ్మ నాన్నలకి తర్వాత పుట్టబోయేటటువంటి పిల్లలు కావచ్చు, ఆ పిల్లలు కావచ్చు, నేనే టర్నింగ్ పాయింట్ కావాలి. నా తర్వాత తరాలు ఈ ఇబ్బందులు పడకూడదు. ఇంట్లో అన్నం లేక, లేకపోతే వెలుతురు లేక, దీపాలు లేక, ఖర్చులు లేక, ఫీజులు కట్టలేక ఈ పరిస్థితి తర్వాత తరం రావద్దు. నా నుంచి మారాలని కసితో ఉండాలి. కసి అంటే ఏంటంటే ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఎందుకంటే తమరిచ్చిన ఆలోచనతో ఈ కార్యక్రమం మొదలు పెట్టాము. ముఖ్యంగా మాకు అన్ని రకాలుగా సలహాలు సూచనలు ఇచ్చినటువంటి మన అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ గారికి మరియు పోలీస్ శాఖ గారికి, ముఖ్యంగా సార్ మీతో పాటు మీకంటే ముందు మీ కృతజ్ఞతలు చెప్పాల్సింది సిఐ గారికి. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు పిల్లలకి. ప్రతి ఒక్క ఇష్యూలో కూడా పోలీస్ శాఖ గురించి చెప్పారు, అదేవిధంగా అటవీ శాఖ గురించి కూడా చెప్పారా కదా ఇంతకుముందు మనకి సార్? మరి చెప్పాలి, గట్టి చప్పట్లు కొట్టండి.